దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. గడిక భక్తుల కొంగు బంగారం తిరుమల శ్రీ వెంకటేశ్వర దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేకుండా నేరుగా వచ్చే భక్తులకు స్వామివారి ఉచిత సర్వదర్శనం లభించడానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 33 కంపార్ట్మెంట్లు వేచి ఉన్నారు. కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు బయట వరకు వచ్చాయి. ఇక ఆదివారం ఒక్కరోజే శ్రీవారిని మొత్తం 90,956 మంది భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా 33,406 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా లభించింది. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్లకు పైగా వచ్చినట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. మరోవైపు రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భక్తులు సహకరించి అధికారులు సూచనలు పాటించాలని టీటీడీ రిక్వెస్ట్ చేసింది. రైట్, దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సెల్వ తిరుపతి నుంచి ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ సెల్వన్, చెప్పండి, తిరుపతిలో భక్తుల రద్దీపైన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రాజేంద్ర. ఏదైతే చూసుకుంటే గడిచిన 4 రోజులుగా చూసుకుంటే కూడా ఎడతెరిపి లేకుండా కూడా భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారని మనం ప్రధానంగా చెప్పాలి. ఈ నేపథ్యంలో వేసవి సెలవులు ముగిసిన అనంతరం కూడా భక్తులు భారీగా కూడా తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం ఈ రోజు కాస్త తగ్గుముఖం పట్టిందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. గడిచిన 4 రోజులుగా కూడా చూసుకుంటే ఇటు అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండి బయట క్యూ లైన్లు అయితే భక్తులు వేచి ఉన్నారు. అందుకు భిన్నంగా నేడు మాత్రం 31 కంపార్ట్మెంట్లోనే భక్తులు వేచి ఉన్నారు. వీరికి సంబంధించి సుమారు 18 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. ఇక 300 రూపాయల టోకన్ కలిగిన భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతుందని, అదేవిధంగా ఎస్ఎస్డి టోకన్ కలిగిన భక్తులకు 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక నిన్నటి రోజున స్వామివారిని 90,956 మంది భక్తులు దర్శించుకోగా అందులో 33,046 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు కూడా చెల్లించుకున్నారు. ఇక హుండీ ద్వారా 4.05 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్టు అధికారులు అయితే కూడా తెలిపినటువంటి పరిస్థితి. ఇంకా నిన్నటి రోజున లడ్డు విక్రయానికి వస్తే 4.44 లక్షల లడ్డూలను విక్రయించినట్టు, దాంతోపాటు 2.94 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలను కూడా అందించినట్టు టీటీడీ పేర్కొంది. ఇక నిన్న రోజున వైద్య సేవల విషయానికి వస్తే కూడా 3,708 మంది భక్తులకు ఇటు వైద్య సేవలు అందించినట్టు కూడా టీటీడీ అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే కంపార్ట్మెంట్లో వేచి ఉన్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరాయంగా కూడా అన్నప్రసాదం, అదేవిధంగా పాలు, నీళ్లు లాంటివి కూడా అందిస్తూ వస్తున్నారు. దీనికి ప్రధానంగా ఒకటే చెప్తున్నారు భక్తులకు కూడా, ఏదైతే కూడా ఇటు దళారీ వ్యవస్థను నమ్మి మోసపోకుండా టీటీడీ సలహాలు, సూచనలు పాటించి కూడా స్వామివారిని దర్శించుకోవాలని కూడా టీటీడీ అయితే కూడా విజ్ఞప్తి చేస్తుంది. మరోపక్క ఏదైతే కూడా ఈ వారం రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులకు మాత్రమే దర్శనం కల్పించే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇచ్చేటువంటి సిఫార్సు లేఖలకి ఎక్కడ కూడా దర్శనం కల్పించుకోమని ముందస్తు చర్యల్లో భాగంగా కూడా టీటీడీ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ దిశగా కూడా అడుగులేస్తూ ఏదైతే కూడా సిఫార్సు లేఖలు స్వీకరించకుండా కూడా ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులకి మాత్రమే ఇటు దర్శనం కూడా కల్పిస్తూ వస్తుంది. మొత్తానికి ఏదైనప్పటికీ దీనికి సంబంధించి చూసుకుంటే నిన్నటి రోజున కూడా ఎస్ఎస్డి టోకన్ భక్తులు అధికంగా ఉన్న నేపథ్యంలో ఎస్ఎస్డి టోకన్లు కూడా కేవలం 10,000 మాత్రమే ఇస్తున్నారు. అదేవిధంగా నడకదారిలో వెళ్లేటువంటి భక్తులకి కేవలం 2,000 టోకన్లు మాత్రమే ఇస్తున్నట్టు కూడా టీటీడీ పేర్కొంది. ఈ నేపథ్యంలో భక్తులు అక్కడ కూడా అధికంగా చేరుకోవడంతో ఉదయం 4:30 గంటల నుంచి ఆ టికెట్లు ఇవ్వడం కూడా అయితే ప్రారంభించారని చెప్పి కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ మొత్తానికి టీటీడీ ప్రధానంగా ఒకటే కోరుతుంది, వచ్చేటువంటి భక్తులు టీటీడీ సలహాలు, సూచనలు పాటించి స్వామివారిని దర్శించుకోవాలని ముఖ్యంగా అయితే విజ్ఞప్తి చేస్తుంది. అదే రైట్, థ్యాంక్ యూ సెల్వం. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.